అందరికి నమస్కారం అన్న. మరికొద్ది రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ నెలల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా? నేను కోటి పెడతా, నేను 50 లక్షలు పెడతా, ఓడు 25 లక్షలు పెడతా అని మాట్లాడుకుంటారు. అసలు కార్పొరేటర్ సాలరీ ఎంతో తెలుసా? అసలు వాళ్ళకన్నా తెలుసా కార్పొరేటర్ సాలరీ ఎంతో? 7,800 రూపాయలు. 7,800 రూపాయలకి నేను కోటి పెడతా, 50 లక్షలు పెడతా, 25 లక్షలు పెడతా, 2 కోట్లు పెడతా అనే ముచ్చట్లు మాట్లాడుకుంటారు. అంటే ఈ రకంగా అంటే 7,800 జీతం వచ్చేటోడు కోట్లు పెడతా అంటే ఏ రకంగా పెడతా అని వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతారు. అంటే ఊరి మీద సంపాదించుదామనా? వాళ్ళు పైసలు వంచుదాం అనుకుంటారు. ఎవడైతే పైసలు వంచుతాడో వాని దగ్గర పైసలు తీసుకొని వాడిని బిచ్చగాని చేయాలన్న. మనం ప్రతి ఒక్కరి దగ్గర పైసలు తీసుకోవాలి. పైసలు తీసుకున్నవానికి మాత్రం ఓటేద్దానా? నీ వాడు ఇచ్చే 1000 రూపాయలు, 2000, 3000 రూపాయలు ఇచ్చి నీ ఊరిని దోసుకుందామని చూస్తుండు. మనకు అర్థమవుతుందా? మన సంపాదనను వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే పైసల్ని వాడు తిందాం అనుకుంటున్నా. సేవ చేసేటోడు కోటి రూపాయలు పెడతా ఆడే. ఎవడన్నా ప్రజా సేవ చేయాలంటే వచ్చిన ఫండ్ ఖర్చు పెట్టి దానికి ఊరిని డెవలప్ చేస్తాడు. కానీ వీడు కోటి రూపాయలు ఎట్లా ఖర్చు పెడతాడు? నీకు 1000 రూపాయలు ఎట్లా ఇస్తాడన్నా? అంటే 1000 రూపాయలు ఇస్తాన్న ఆలోచన, 2000 రూపాయలు ఇస్తాన్న ఆలోచనతోటి వాడు ఉన్నాడంటే వాడు ఎంత సంపాదించుదామని ముందుకొస్తాడు. ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఒక్కొక్కరికి ఈ కార్పొరేషన్లా పైసలు ఖర్చు పెడితే మా పండు వలిగిందిరా అన్నట్టు మనం చేయాలి. ఓ ఓటర్ మహాశయుడా, గుర్తుంచుకో. ప్రతి ఒక్కడు నీ ఇంటికి వస్తాడు, పైసలు ఇస్తాడు, తీసుకో. పైసలు అయితే ఎవడు ఇచ్చాడు వానికి ఓటేయి. వాడు డెవలప్మెంట్ చేస్తాడు. డెవలప్మెంట్ కోసం వచ్చేటోడు కాదు పైసలు ఇచ్చేటోడు. 1000 రూపాయలు తీసుకుంటే అది బిచ్చగానికంటే అధ్వానం అయిపోతుంది. 5 సంవత్సరాలు వాడు పాలిస్తాడు. నీకు 1000 రూపాయలు ఇస్తాడంటే నువ్వు బిచ్చగానికంటే ఇంకా కిందికి ఉన్నావు అన్నట్టు. అది నీకు ఒక రోజుకు ఒక రూపాయి ఆటనే కూడా కాదు. వాడు ఇచ్చే పైసలు నేను తీసుకోకంటలేను, తీసుకో. కానీ వానికి మాత్రం ఓటేయకు. అప్పుడు ఇంకోసారి ఎలక్షన్లకు వచ్చి నేను ఒక నాయకుని అయితా అన్నటోనికి ఇది ఒక గుణపాఠం కావాలి ఈసారి ఎలక్షన్. గుర్తుంచుకో మిత్రమా.